ఓం శాంతి 21/1/2022. పదండి చేద్దాం ఆత్మీక యాత్ర. స్వమానము: నేను శాంతి స్వరూప ఆత్మను. నేను ఆత్మను, శాంతి స్వరూపమును. మస్తక సింహాసనముపై విరాజమానమై ఉన్నాను. నేను దేహము, దేహ సంబంధపు విస్తారాలన్నింటినీ సర్దుకొని సార రూపములో బిందువులో స్థితమై ఉన్నాను. నన్ను నేను చూసుకుంటున్నాను. నేను సూక్ష్మమైన బిందువును. నేను ఒక్క సెకండులో దేహానికి అతీతంగా పైకి ప్రయాణిస్తున్నాను. నేను బిందువును, దేహానికి వేరుగా ఉన్నాను. నేను వేరు, ఈ దేహము వేరు. నేను మరలా భృకుటి సింహాసనంపై వచ్చి కూర్చున్నాను. ఈ శరీరంలో ఉంటూ కూడా నేను అతిథిగా ఉన్నాను. నేను దేహములోని సర్వ అంగాలతో డిటాచ్డ్గా ఉన్నాను. నేను దేహము లోపల ఉన్న ఒక లైట్ను. లైట్ అయిన నా నుండి, భృకుటి స్థానం నుండి సూక్ష్మ శక్తి ప్రతి అంగానికి చేరుతూ ఉంది. కాలిగోటి నుండి తల వరకు ఈ సూక్ష్మ శక్తి
ప్రసరిస్తూ ఉంది. నేను మనోనేత్రముతో ఒక్కొక్క అంగమును గమనిస్తున్నాను. నా శరీరం మొత్తం ఒక లైట్గా మారిపోయింది. నేను విస్తారమైన శరీరం నుండి సారమగు చైతన్య జ్యోతి వలె మిగిలాను. నక్షత్రమును నేను ఆత్మను, విస్తారములో ఉన్నటువంటి సారమును, పంచతత్వాలతో తయారైన దేహము, పంచతత్వాలలో విలీనమవుతోంది. మట్టి మట్టిలో కలిసిపోయింది. నేను ఆత్మను, లైట్ను, బిందువును, నా నలువైపులా లైట్ వలయము ఏర్పడి ఉంది. నేను చిన్న బిందువును, మిణుగురు పురుగు వలె ప్రకాశిస్తున్నాను. నా స్వధర్మము శాంతి. నేను శాంతి స్వరూప ఆత్మను. నా నుండి ఎరుపు బంగారు ప్రకాశము వ్యాపిస్తూ ఉంది. నేను శాంతిగా, మౌనముగా ఉన్నాను. నేను కంప్లీట్ సైలెన్స్గా ఉన్నాను. శాంతియే నా నిజ సంస్కారము. ఆత్మనైన నాలో ఎనభై 84 జన్మల వృత్తాంతము అవినాశిగా రికార్డ్ అయి ఉంది.
మనసు, బుద్ధి, సంస్కారము, సర్వగుణాలు, శక్తులు అన్నీ చిన్న బిందువైన నాలో ఇమిడి ఉన్నాయి. నేను దేహ పంజరము నుండి స్వతంత్రముగా ఉన్నాను. నేను చిన్న రాకెట్ను. ఒక్క సెకండులో పరంధామానికి చేరుకున్నాను. నేను శాంతి స్వరూపమును. నేను మాస్టర్ శాంతి సాగరుడను. శాంతి సాగరుడు శివబాబా సంతానాన్ని. నన్ను నేను శాంతి దేశములో చూసుకుంటున్నాను. నేను శాంతి సాగరుని ప్రకాశములో స్వీట్ సైలెన్స్ను అనుభవం చేస్తున్నాను. శాంతి సాగరుడు శివబాబా నాకు తండ్రి, టీచరు మరియు సద్గురువు. శివబాబా, నేను ఒక్కొక్క మీ కిరణము నుండి అనేక వరదానాలను పొందుతున్నాను. శివబాబా, మీ ఒక్కొక్క కిరణము నుండి నేను అనేక శక్తులను, గుణాలను అనుభవం చేస్తున్నాను.
నేను నా అనాది స్వరూపములో ఉన్నాను. ఇదియే నా నిజస్వరూపము. సత్యస్వరూపము. శాంతి స్వరూపము. నేను ఆత్మను. ఈ పరంధామము నుండి శాంతి శక్తి కిరణాలను పృథ్వీపై ప్రసరింపజేస్తున్నాను. నలువైపులా శాంతియే శాంతి. ప్రతి ఆత్మ మనసు శాంతపడుతూ ఉంది. శివబాబా, ఈ శాంతిధామములో నా అనేక జన్మల వికర్మలు వినాశమవుతున్నాయి. మనస్సు పూర్తిగా శాంతమయ్యింది. ఈ సైలెన్స్ శక్తితో ఆత్మనైన నేను నా కర్మ లెక్కాచారాలను, కర్మబంధనాలను సమాప్తము చేసుకుంటున్నాను. ఆత్మల కల్పవృక్షములో నేను ప్రతి ఆత్మను క్షమిస్తున్నాను. ప్రతి ఆత్మ నుండి క్షమాపణ కోరుతున్నాను. ఈ సైలెన్స్ శక్తి ప్రతి ఆత్మ మనస్సును శాంతపరుస్తూ ఉంది.
అన్ని రకాల లెక్కాచారాలు అందరూ సమాప్తము చేసుకుంటున్నారు. నేను ఆత్మ బిందువును. పరమాత్మ బిందువు సంతానాన్ని. నేను శాంతముగా ఉన్నాను. నేను పృథ్వీ ఆకర్షణతో దూరంగా ఉన్నాను. సాక్షిగా ఉన్నాను. ఈ ఉపరామ స్థితిలో నేను పూర్తిగా శాంతముగా ఉన్నాను. బాబా అనంత కిరణాలు నా అన్ని బరువులను, బంధనాలను, వికర్మలను, పొరపాట్లను ముక్తి చేస్తున్నాయి. నేను శాంతి స్వరూప ఆత్మను. ఈ సైలెన్స్లో నేను బాబా నుండి ప్రేమను లాక్కుంటున్నాను. ఇది ఆత్మ బిందు, పరమాత్మ బిందువు స్నేహమిలనము. నేను బాబాకు సమీపముగా ఉన్నాను. ఇద్దరు బిందువులు సమీపముగా ఉన్నారు. పరమాత్మ బిందువు లైట్ మైట్తో, ప్రేమ మరియు శక్తితో నిండి ఉంది.
నేనిక్కడ సంపూర్ణ శాంతిని పొందుతున్నాను. శాంతిధామము నుండి నేను సుఖధామంలోనికి వెళ్తున్నాను. నెమ్మదిగా క్రిందికి దిగుతున్నాను. నేను పారసపురిలోకి వచ్చి చేరాను. నేను దేహములో ఉంటూ దేహ బంధనముల నుండి ముక్తముగా ఉన్నాను. నేనిక్కడ స్వాభావికమైన సుఖశాంతులను పొందుతున్నాను. నలువైపులా బంగారు భవనాలు వజ్ర వైడూర్యాలతో అలంకరింపబడి ఉన్నాయి. నేనొక ఆకర్షణీయమైన ప్రపంచంలోనికి వచ్చి చేరాను. ఇక్కడ నేను ఆత్మను సతో ప్రధాన స్థితిలో ఉన్నాను. నెమ్మదిగా నేను బంగారు ప్రపంచము నుండి మళ్ళీ పరంధామానికి పైకి వస్తున్నాను. శాంతిధామము నుండి నేను శాంతి స్వరూపాన్ని సాకారవతనంలోనికి సాకార తనువులోనికి వస్తున్నాను. ఒక అతిథిగా నా పాత్రను చేస్తాను. నేను నా స్వధర్మమైన శాంతిలో స్థితమై ఉన్నాను. దేహములో ఉంటూ దేహానికి అతీతంగా ఉన్నాను. ఓం శాంతి.